గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెండో రోజు మహానాడు ఏ విధంగా జరగబోతుందో ఎక్స్ మినిస్టర్ పీతల్ సుజాత గారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, రెండో రోజు మహానాడు ఏ విధంగా జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మహానాడు 3 రోజుల పండగ అంటేనే అదొక చాలా అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ, విదేశాల్లో ఉన్నటువంటి ఎక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక సంతోషదాయకమైనటువంటి పండగ. ఈ పండగలోకి డెఫినెట్గా రావాలి, అటెండ్ అవ్వాలనేసి విదేశాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా మహానాడు ఎక్కడ జరిగినా కూడా 3 రోజుల పండగకి వస్తారు. నిజంగా ఇది ఏ ముహూర్తాన్ని నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, కానీ అప్పటి నుంచి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో వాళ్ళ యొక్క అభిమానాన్ని పెంచుకుంటూ పోయింది. ఈ రోజున 2025 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు పండుగ 3 రోజుల పాటు 27, 28, 29 3 రోజుల పాటు జరగబోతుంది. నిన్న ఫస్ట్ డే ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర నుంచి తీర్మానాలపై చర్చ ఇవన్నీ కూడా నడిచినాయి. చాలా భారీగా జనం, నాయకులు కానీ ప్రజలందరూ కూడా వచ్చి, కార్యకర్తలు చాలా సక్సెస్ చేశారు. వరుణ దేవుడు కూడా కరుణించాడు. వాతావరణం కూడా చాలా బాగుంది. అన్ని దేవుళ్ళ కరుణతో ఫస్ట్ డే సూపర్ సక్సెస్ అయింది. సెకండ్ డే దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుందండి. రేపు లాస్ట్ డే కార్యకర్తలతో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఎలాంటి తీర్మానాలు తీసుకోబోతున్నారు? నిన్నే స్టార్ట్ అయింది కదా, అన్ని తీర్మానాలు మాకు కానవాయితీ. తెలుగుదేశం పార్టీలు మహానాడు జరిగినప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇప్పుడు ఆర్వైసీ కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, సో ఇట్లా అన్ని కార్పొరేషన్లకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించినటువంటి తీర్మానాలు మహానాడులో చేసుకోవటం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. ఆ తీర్మానాలు ప్రవేశపెట్టడం, మళ్ళీ వాటిని బలపరచడం కూడా చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా తీర్మానాలన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి తీర్మానాలు ఈ మహానాడులో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంకా కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ప్రజలకు ఇంకేమి ఇవ్వాలనేది అవన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడుని ప్రకటించబోతున్నారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముగ్గురండి. నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు, ఆయన ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీ రామారావు గారు పెట్టినవన్నీ పథకాలు కూడా కంటిన్యూ చేస్తూ మరి ప్రజల పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయన వర్తమానం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు భవిష్యత్తు లోకేష్ బాబు గారు. సో తాతగారి తీసుకొచ్చి పెట్టినటువంటి పార్టీని, ఆ ప్రజల యొక్క అభిమానాన్ని నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అవన్నిటిని కూడా ఎలా కంటిన్యూ చేసి ప్రజల యొక్క అభిమానాన్ని మరింత చూరుకున్నారు. రిఫార్మ్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎట్లా కాపాడారు, ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఎట్లాగైతే కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా పైకి తీసుకొస్తూ వెళ్ళారు. అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ రాబోయే తరం భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలని అనుకుంటున్నారు అందరు కార్యకర్తలు, అది ఈ సభలో జరగబోతుందంటారా? డెఫినెట్గానండి, తప్పేమీ లేదు. ఎందుకంటే యువగళంలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారండి. ఈ రోజున లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేయకపోతే నిజంగా ఎంత ఉత్సాహం వచ్చేది కాదు. మాకు ఈ రోజున కూటమి కూడా వచ్చేది కదా. లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్ర కూటమికి మాకు చాలా ప్లస్ అయింది. ఆయన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను ఆయన చూశారు. సో ఆ సమస్యల్ని నెరవేర్చే విధంగా, యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సమస్యలు నెరవేర్చే విధంగా ఆయన చాలా కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే కార్యక్రమాలు చేశారో, అదేవిధంగా మా కార్యకర్తల్ని ఎలా అయితే హింసించి ఇబ్బంది పెట్టి అక్రమ అరెస్టులు చేసి కొన్ని ఫ్యామిలీస్ని అయితే చంపేశారు. సో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని ఏదైతే చెప్పారో, సో అవన్నీ కూడా లోకేష్ గారు తూచా తప్పకుండా కార్యకర్తకి సంక్షేమం అనేది ఏర్పాటు చేసి, కార్యకర్త కుటుంబానికి ఒక అండగా ఉంటూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ, తాతగారి అదేవిధంగా నాన్నగారి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే చూడాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. చివరిగా మహానాడు సభలో కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు రేపు? అసలు కార్యకర్త అంటేనే తెలుగుదేశం పార్టీలో సైనికులండి. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని అక్రమ కేసులకి బెదరకుండా, పార్టీ కోసం వాళ్ళ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా నా తెలుగుదేశం పార్టీ అని నిజంగా రక్తం కోసుకున్నట్టు చనిపోతూ కూడా జై తెలుగుదేశం అనే ఏకైక ఒక మంచి అభిమానం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. కాబట్టి కార్యకర్తలు నిజంగా
వాళ్ళందరికీ కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు. సో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆకాంక్ష. దానికంటే కూడా మేమందరం కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీనితో అథా మొహమ్మద్, కడప, మహానాడు. For latest updates on India Pakistan, download our TV Live app.